ఈరోజు ప్రపంచం అంతా కూడా చెప్పుకునే విధంగా చూసే విధంగా రేపు 14వ తారీఖున జరగబోయేటువంటి 12వ ఆవిర్భావ సభ దినోత్సవంగా ఈరోజు పండగ వాతావరణం ఏర్పడింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇది ఒక విజయోత్సవ సభగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు ఇప్పుడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ రోజు ఒక మాట అన్నారు, మనం నెక్స్ట్ ఇయర్ అధికారంలోకి చేసుకోవాలి మన పండగనని ఆయన చెప్పిన విధంగానే ఈరోజు ఎన్డీఏ కూటమిని కలిపి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తన వైపు చూసే విధంగా రాజకీయ పరిణామాలు మార్చినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా 14వ తారీఖున జరగబోయేటువంటి ఆవిర్భావ సభ అంతకి వందెంతలుగా సక్సెస్ చేయడానికి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ఉన్నారు. అలాగే ఈ సభకు సంబంధించి సుమారు ఒక నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు పంతం నానాజీ గారు, అలాగే మనోహర్ గారు, అలాగే క్యాడర్ మొత్తం కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ సభని భారీ సక్సెస్ చేయాలి. అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు దీని గురించి చర్చించాలి. అలాగే ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు క్యాడర్కి సంబంధించి కార్యకర్తల నాయకులకు సంబంధించి దిశానిర్దేశం ఇచ్చడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 10-11 సంవత్సరాలు బట్టి జనసేన పార్టీకి కార్యకర్తలే మూలంగా నిలబడి ఈరోజు జనసేన పార్టీ గెలుపుకు కానీ అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉండి ఈ జనసేన పార్టీని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. తప్పకుండా వారిని ఉద్దేశించి ఆయన ఆ రోజు మాట్లాడడం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వాలి, అలాగే జనసేన పార్టీ యొక్క నాయకత్వాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలనేటువంటి అంశాల గురించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా మేమందరం కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఈ సభకి ఇంతకుముందు జరిగినటువంటి సభల కన్నా ఇప్పుడు 100 రెట్లు అధికంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు మేమందరం కూడా దీనికి సంబంధించి ఆర్థిక సాయం చేద్దాం అనుకుంటే ఎవరు ఒక్క రూపాయి ఇవ్వడానికి కుదరదు, నేనే ఈ సభని నిర్వహిస్తానని మా అందరితో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా భోజనాల ఏర్పాట్లు కూడా ప్రతి చోట ఎవరూ కూడా ఆకలితో వెళ్ళకూడదు. ఈరోజు పార్టీకి ఆ రోజు సభకు వచ్చేవారు భోజనం చేసి వెళ్ళాలి, అలాగే వెళ్ళే వాళ్ళు కూడా భోజనం చేసి వెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి రోడ్లో అక్కడ క్యాంటీన్లు ఏర్పాటు చేసి వచ్చిన వారు అందరికి కూడా భోజనాలు పెట్టే ఏర్పాటు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. 14వ తారీఖున జరగబోయేటువంటి 12వ ఆవిర్భావ సభ ప్రపంచం అంతా తిరిగి చూసే విధంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. నా పేరు చిరి బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే.